ZB9 న్యూస్ కి స్వాగతం. INTUC RG1 ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. RG1 వైస్ ప్రెసిడెంట్ సాధానందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు తెలంగాణ INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనక్ ప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, జనరల్ సెక్రటరీ లక్ష్మీపతి గౌడ్, వైస్ ప్రెసిడెంట్ దాస్, రీజనల్ జనరల్ సెక్రటరీ ఆర్ఎఫ్ఎల్ శ్రీనివాస్, సెక్రటరీ నవీన్, పిట్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. Right? INTUC जिंदाबाद, INTUC जिंदाबाद, पार्टी जिंदाबाद, रेवंत रेड्डी गाరి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీపాదరావు గారి నాయకత్వం శ్రీపాదరావు అమర్ హై, శ్రీపాదరావు అమర్ హై, శ్రీపాదరావు అమర్ హై, శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, సంజయ్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, సంజయ్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, జనక్ ప్రసాద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జనక్ ప్రసాద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నేను చెప్పి Happy birthday to you, happy birthday to you. దుద్దిల శ్రీపాదరావు గారు 1935 సంవత్సరంలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన వారు మద్దతు నుంచి ఎమ్మెల్యే గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు సపోర్టుతో స్పీకర్ అయ్యాడు. ఆయన స్పీకర్ అయిన తర్వాత ఉద్దండులు, మహా ఉద్దండులు ముఖ్యమంత్రులు చేసినప్పటికీ కూడా ఆయన ఒక శక్తివంతుడైనటువంటి స్పీకర్గా ఈ భారతదేశంలో పేరు తెచ్చుకుండు. దురదృష్టవశాత్తు నక్సలైట్ల చేతిలో హతమైపోయిండు. ఆ తర్వాత వారి కుమారుడు చంద్రబాబు గారు బ్రహ్మాండమైన అడ్వకేట్ ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే గెలిచి 4 సార్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ పరిశ్రమలు లెజిస్లేటివ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వారి కుటుంబం ప్రధానంగా గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసమే కాకుండా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో దాదాపు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రీధర బాబు గారు ఉన్నటువంటి ఐటీ శాఖ దినదిన ప్రవర్ధమానమై తెలంగాణ గర్వకారణమైపోయింది. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలో పెట్టుబడి పెట్టి పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయంటే దానికి ఆ శ్రీపాదరావు గారు తనయుడైనటువంటి శ్రీధర్ బాబు గారి వల్ల జరుగుతుందని మీకు చెప్పక తప్పదు. అంతేకాదు వారి ఇంకొక తనయుడు శ్రీనిబాబు గారు అది అసెంబ్లీ ఎన్నికలు కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, లోక్సభ ఎన్నికలు కానీ ఆయన హైదరాబాద్లో శ్రీధర్ గారు బిజీ ఉంటే ఈయన ఎన్నికల్లో చూసుకునే ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కష్టాలు తీర్చడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వారికి ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి సహకరించింది. రానున్న రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాయే కాదు తెలంగాణలో ఉన్నటువంటి 32 జిల్లాల అభివృద్ధి కోసం కృషి చేయాలని, వీరత్వం పోగొట్టడం కృషి చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారం కృషి చేయాలని వారి
ఏదైతే శ్రీపాదరావు గారి జన్మదిన సందర్భంగా అందరూ ఒక ఓటు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.